విద్యా నిలయాలుగా పేరొందినటువంటి ఈ పాఠశాలలు నేడు వ్యాపార కేంద్రాలుగా మారిపోయాయి. అంటే ఒక నర్సరీ ఎల్కేజీ పిల్లలకి ఐఐటి సిలబస్ ఏమర్థమవుతుంది, అసలు ఏం తెలుసు? అసలు వీక్నెస్ను పట్టుకొని మా దగ్గర ఫస్ట్ క్లాస్ నుంచే ఇలాంటి ఫౌండేషన్ ఉంటుంది, లేదంటే నర్సరీ నుంచే ఇలాంటి ఫౌండేషన్ ఉంటుందని చెప్పేసి రాజ్యాంగబద్ధమైనటువంటి ఈ విద్య అనేటటువంటి హక్కుని ఇవాళ వాళ్ళు ఏంటంటే అంగట్లో ఒక సరుకుగా, అంటే పైసలు పెడితేనే తప్ప మనకు విద్య దొరకదు అనేటటువంటి ఒక అంగడి సరుకుగా మార్చినటువంటి రేవంత్ రెడ్డి గారు కూడా ప్రైవేట్ స్కూల్ విద్యా విధానాన్ని ఒక తేనె తెట్టే మాదిరిగా చూస్తాం. దాన్ని ముట్టుకుంటే మొత్తం ఏది కదులుతుందో ఏదో తెలియదన్న ప్రైవేటు విద్యా సంస్థకు సంబంధించినటువంటి ఒక ఇంటర్నేషనల్ స్కూల్ని స్వయాన ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి అయినటువంటి మన ముఖ్యమంత్రి గారే పోయి ఓపెన్ చేయడం అనేది ఎప్పుడు చరిత్రలో ఎక్కడ జరగదు. అంతమంది ఇబ్బంది పడుతున్నటువంటి కుటుంబాలని ఆదుకోవాల్సినటువంటి ప్రభుత్వాలు కేవలం యాజమాన్యాలు వాళ్ళతో ఉన్నటువంటి రాజకీయ సంబంధాల వల్ల ఈ ఫీజుల నియంత్రణ మీద ఫోకస్ చేయట్లేవు అనమాట. సో అందుకనే ప్రజలు ఇప్పటికైనా తెలుసుకోండి, ప్రైవేటు విద్యా సంస్థ అనేది అదొక మాఫియా లాగా అయిపోయింది. మనం ఇప్పుడు 60% కేంద్రం కట్టాలి వాళ్ళ ఫీజులు, 40% రాష్ట్ర ప్రభుత్వం కట్టాలి. ఆ విధమైనటువంటి చట్టాన్ని చేశారు, కానీ ఆ విధమైనటువంటి చట్టం ఇక్కడ అమలు కావట్లేదు. ఫస్ట్ నర్సరీ నుంచి 10th క్లాస్ వరకు విద్యార్థులు ఉంటారు, వాళ్ళ ఖర్చు పెట్టడం వల్ల మనకేమొస్తుంది? అదే దాన్ని ఇంకేదో ఉచితాల పథకాలు డైరెక్ట్ ఇస్తే ఓట్ బ్యాంకింగ్ లాగా అనేటటువంటి ఫీల్ ఉంది తప్ప. నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. జూన్ వచ్చిందంటే మనందరికీ గుర్తొచ్చేది ఒకటే, స్కూల్స్. అందులోనూ స్కూల్స్లలో ప్రజెంట్ అంటే ఇప్పుడు మనం 2026 జనరేషన్స్లో ఉన్నాం. అసలు ఈ జనరేషన్స్లో స్కూల్స్ అంటే అదొక పెద్ద వ్యాపారం. ఎస్పెషల్లీ ప్రైవేట్ స్కూల్స్ అంటే ఇంక అది చెప్పనక్కర్లేదు. ఈవెన్ టై బెల్ట్ల కాంచెల్లి స్కూల్ ఫీజెస్ వరకు, ఎక్స్ట్రా ఫీజెస్ వరకు మొత్తం కూడా నిలువున దోపిడీ చేస్తున్నటువంటివైనా మనం చూస్తూనే ఉన్నాం. సో ఆ విషయం మీదనే మనతో పాటు మాట్లాడడానికి ప్రముఖ సీనియర్ ఉపాధ్యాయులు, ఎన్నో ఏళ్ల నుంచి విద్యారంగ సమస్యలపై పోరాడుతున్నటువంటి టీపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు శివరాజ్ కుమార్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సో ప్రధానంగా చూసుకున్నట్లయితే జూన్ అనగానే మనందరికి గుర్తొచ్చేది స్కూల్స్. అందులోనూ ప్రైవేట్ స్కూల్స్లో పంపించేటువంటి తల్లిదండ్రుల పరిస్థితి అంతకన్నా చెప్పాల్సిన అవసరం లేదు, మనం వింటూనే ఉన్నాం. అసలు ఏంటి అంటే నార్మల్గా ఎల్కేజీ నర్సరీ స్టూడెంట్స్కి 50,000, ₹1,00,000, ఇంకంతకంటే ఎక్కువ. బేసిక్గా మేము 15 years జర్నీలో కూడా అన్ని డబ్బులు అయినాయో కాలేదో తెలియదు. సో అసలు ఏంటి, ఏం చెప్తారు? అసలు ఇప్పుడున్నటువంటి సమాజంలో విద్య అనేది ప్రతి ఒక్కరికి అవసరం అనేటటువంటి అంశాన్ని ప్రతి ఒక్కరు గ్రహించారు. అట్లా గ్రహించినటువంటి తల్లిదండ్రులు ఈ రోజుల్లో మా పిల్లవాడు ఒక మంచి స్కూల్లో చదివి ఒక మంచి నాణ్యమైన విద్యను అందించాలనేటటువంటి ఆలోచనతోటి కష్టపడి, ఎంత కష్టమైనా సరే నా కొడుకుని ఒక మంచి స్కూల్లో చదివించాలి, మంచి నాణ్యమైన విద్య దొరకాలనే ఆలోచనతోటే ఉంటాడు. ఆ ఆలోచనని, ఆ బలహీనతని ప్రస్తుతం ఉన్నటువంటి ప్రైవేట్ పాఠశాలలు క్యాచ్ చేసుకొని ఏంటి, ఒకప్పుడు విద్యా నిలయాలుగా పేరొందినటువంటి ఈ పాఠశాలలు నేడు వ్యాపార కేంద్రాలుగా మారిపోయినాయి. అంటే ఒక వీక్నెస్ని ఉపాధ్యాయులు, మన తల్లిదండ్రుల యొక్క వీక్నెస్ని పట్టుకొని ఈరోజు 1వ తరగతి నుంచి ఐఐటి పేరుతోటి, తర్వాత డిజిటల్ తరగతులు అని చెప్పేసి దాదాపు నర్సరీకి 20,000 నుంచి కార్పొరేట్ విద్యా సంస్థకు వచ్చేసరికి ₹1,00,000 ఫీజులతోటి ఈ ట్యూషన్ ఫీజులే కాకుండా మళ్ళీ టై, బెల్టు, బుక్స్ ప్రతి ఒక్కటి కూడా అక్కడే కొనుక్కోవాలనేటటువంటి నియంత్రణ. ఈ విధంగా ఒక స్టూడెంట్ని ఒక పాఠశాలలో చదివించాలంటే దాదాపు ₹1,00,000 ఖర్చుతోటి ప్రస్తుతం ఉన్నటువంటి పాఠశాలలో జరుగుతుంది. అంటే నేను అనేది ఏంటంటే తల్లిదండ్రుల యొక్క వీక్నెస్ని, ఆ బలహీనతను చేసుకొని ఇట్లాంటి వ్యాపారాన్ని చేయడం అనేది యాజమాన్యాలకు తగదనేటువంటి నా భావన. ఎందుకంటే అందరం కూడా సమాజంలో మనతో పాటు కలిసిమెలిసి ఉన్నటువంటి తల్లిదండ్రుల నుంచి ఈ రకంగా వాళ్ళని ఒక నర్సరీ నుంచి ఫస్ట్ క్లాస్ నుంచే ఈ విధమైనటువంటి ఫీజులు వసూలు చేస్తే వాళ్ళు 10వ తరగతి చదవాల్సినటువంటి అవసరం ఉంది. అప్పటి వరకు ఆ తల్లిదండ్రులు సంపాదించేటటువంటి సంపాదనలో దాదాపు 60 to 70% విద్యకు పెట్టడం వల్ల తర్వాత అసలు ఫ్యూచర్ ఏంది అని, భవిష్యత్తు ఏంది అని కూడా అర్థం కానటువంటి పరిస్థితి. అంటే నేననేది ఏంటంటే విద్య అనేది మనకు నాణ్యమైన విద్య దొరకాలి, కానీ ఈ వ్యాపారమయంతో ఎంతసేపు సేవను మర్చిపోయి వ్యాపారమయం చేసుకొని ప్రతిదానికి ఏదో ఒక అమౌంట్ కలెక్ట్ చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పటికైనా ఆ యాజమాన్య ఆలోచన చేసేసి ఈ రకమైనటువంటి ఫీజులు కాకుండా ఫీజులు వాళ్ళకి ఏ తరగతికి ఎలాంటి బుక్స్ అవసరము, ఎంతవరకు అవసరం అనేది ఆ రకంగానే పెట్టుకుంటూ ముందుకు పోతే తప్ప
లేకపోతే ఈ మామూలు పేద మధ్యతరగతి పిల్లలు అనే వాళ్ళు ప్రైవేటు విద్యా సంస్థలు చదువుకోవాలంటే కూడా చాలా కష్టం అయిపోతుంది అనమాట. సో దీన్ని ఏం చేయాలంటే ప్రభుత్వాలు కూడా దృష్టిలో పెట్టుకొని ఓ ఫీజులు అనేది ఏ స్కూల్కి ఎంత ఫీజు ఉండాలో నియంత్రించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది. సార్ ఇప్పుడు ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే మేజర్గా ఇప్పుడు మీరు అన్నట్టు ఇందాక మనం డిస్కస్ చేసినట్టు ఈవెన్ నర్సరీ ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ పిల్లలకి ఐఐటి అంటూ అండ్ దాని తర్వాత ఇంకో టెక్నికల్ కోర్సులు ఉన్నాయని చెప్తూ అంటే తల్లిదండ్రులకు ఇప్పటి నుంచోలే మా దగ్గర ఈ కోర్సులు ఉన్నాయి ఆ కోర్సులు చెప్తున్నారు. అంటే ఒక నర్సరీ ఎల్కేజీ పిల్లలకి ఐఐటి సిలబస్ ఏమర్థం అవుతుంది, అసలు ఏం తెలుసు అసలుకి? అది తెలిసినా కానీ తల్లిదండ్రులు ఎందుకు అంత ఎఫెక్టివ్గా అదే పనిలో జాయిన్ చేయడానికి అసలు రీజన్ ఏంటి? అండ్ నీట్ కానీ ఇంకా ఎలాంటి ఫౌండేషన్ కోర్సులు అయినా నర్సరీ ఫస్ట్ క్లాస్ నుంచి అనేది అవసరం లేదు అసలు. ఎందుకంటే ఐఐటి అంటే నీట్ అంటే తెలియనటువంటి పిల్లలకి ఇలాంటి ఫౌండేషన్ ఎడ్యుకేషన్ లేదు. కాకపోతే ఏంటంటే ఇక్కడ తల్లిదండ్రులు మీ పిల్లవాడు ఏం కావాలి అనేది వాళ్ళు డిసైడ్ చేసుకొని మావాడు ఒక ఐఐటి ఇంజనీర్ కావాలి, లేదా డాక్టర్ కావాలి, ఒక సివిల్ మన ఐఏఎస్ ఆఫీసర్లు కావాలి అనేటటువంటి క్యాచ్ని వాళ్ళ యొక్క వీక్నెస్ని పట్టుకొని మా దగ్గర ఫస్ట్ క్లాస్ నుంచే ఇలాంటి ఫౌండేషన్ ఉంటుంది, లేదంటే నర్సరీ నుంచే ఇలాంటి ఫౌండేషన్ ఉంటుందని చెప్పేసి ఒక అట్రాక్ట్ కోసం అనమాట. మాది ఈ టెక్నో స్కూల్ అని చెప్పేసి, మాది ఒలింపియాడ్ స్కూల్ అని చెప్పేసి, మాది ఫౌండేషన్ స్కూల్ అని చెప్పేసి ఇట్లా రకరకాల పేర్లతోటి పేరెంట్స్ని ఆకర్షించి అధిక ఫీజులు వసూలు చేసుకోవడం. మరి ఇంతగానో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారు, మళ్ళీ వాళ్ళకు ఆశించినటువంటి విద్య దొరుకుతుంది అని అంటే అది లేదు. సేమ్ నార్మల్ ఎడ్యుకేషన్ ఎలా ఉంటుందో అట్లా ఉంటుంది. వాళ్ళు ఏంటి ఇప్పుడు ఐఐటి ఫౌండేషన్ అనగానే ఉన్న బుక్స్తో పాటు ఐఐటికి సంబంధించినటువంటి మెటీరియల్ కొనుక్కోవాలి, ఐఐటికి సంబంధించినటువంటి బుక్స్ కొనుక్కోవాలి. సో వీళ్ళకి ఎక్కువ అమౌంట్ కలెక్ట్ కావాలంటే రకరకాల పద్ధతులు అవలంబిస్తేనే తప్ప వాళ్ళకి ఎక్కువ అమౌంట్ రాదనే ఆలోచనతోటి ఇట్లా విద్యని ఒక రకంగా టెక్నికల్ విద్య అని చెప్పడం, దానికి సంబంధించిన బుక్స్ అమ్ములు చేయడం, బుక్స్తో పాటు వాళ్ళకి కావాల్సినటువంటి పెన్సిల్ బాక్సులు కానీ, లంచ్ బాక్సులు కానీ, వాటర్ బాటిల్ కానీ, బ్యాగులు కానీ, యూనిఫామ్లు, షూలు, టైలు, బెల్టులు ఇవన్నీ అక్కడే పర్చేజ్ చేయాలి అనేటటువంటి నిబంధన అసలు అది ఎక్కడ ప్రభుత్వం ఎక్కడ కూడా అలాంటి నిబంధనలు లేవు. కానీ ఎవరికి వారు ఇష్టారాజ్యంగా వాళ్ళకు వాళ్ళే నిబంధనలు పెట్టుకొని వాళ్ళకే రూల్స్ పెట్టుకొని ఈరోజు విద్యని ఒక అంగడి సరుకుగా, అంటే రాజ్యాంగబద్ధమైనటువంటి విద్య అనేటటువంటి హక్కుని ఇవాళ వాళ్ళు ఏంటంటే అంగట్లో ఒక సరుకుగా, అంటే పైసలు పెడితేనే తప్ప మనకు విద్య దొరకదు అనేటటువంటి ఒక అంగడి సరుకుగా మార్చినటువంటి ప్రైవేటు పాఠశాలలు ఈరోజు విపరీతమైనటువంటివి. జూన్ నెల వచ్చిందంటే తల్లిదండ్రులు భయపడుతున్నటువంటి పరిస్థితులు. ఎందుకంటే ఫీజులు ఈ సంవత్సరం ఎంత పెంచిరో తెలియనటువంటి పరిస్థితి, బుక్స్కి ఎంత అవుతుందో తెలియనటువంటి పరిస్థితి. ఒక్కసారి అంత అమౌంట్ అనే వరకు ఒక్క నెలలోనే జూన్ నెలలోనే దాదాపు ఒక్కొక్క పిల్లవాడి మీద 50,000 రూపాయల ఖర్చులు పెట్టాల్సినటువంటి పరిస్థితిలో అసలు విద్య చాలామంది వీళ్ళు దూరం అయ్యేటటువంటి పరిస్థితి కనపడుతుంది అన్నమాట. సో అందుకనే ప్రైవేటు విద్యా సంస్థలు ఏవైనా అవి లో బడ్జెట్ కావచ్చు, బడ్జెట్ కావచ్చు, సెమీ కార్పొరేట్ కావచ్చు, కార్పొరేట్ కావచ్చు, ఇంటర్నేషనల్ స్కూల్స్ కావచ్చు, ఏ స్కూల్లోనైనా ఈ దోపిడీ అనేది వాళ్ళ లెవెల్ని బట్టి జరుగుతూనే ఉంటుంది. సో వీటిని నియంత్రించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది. ఎందుకు ప్రభుత్వాల మీద ఉంటుందంటే వీళ్ళందరికీ గుర్తింపునిచ్చినటువంటి, అంటే రికగ్నేషన్ ఇచ్చినటువంటి సంస్థ ఏదంటే మన ప్రభుత్వమే అనమాట. సో మీరు ఒకసారి ఒక విద్యా సంస్థకు మీరు రికగ్నేషన్ ఇచ్చినప్పుడు, గుర్తింపునిచ్చినప్పుడు వాళ్ళు ఎట్లా పని చేస్తున్నారు, వాళ్ళ దగ్గర టీచర్లు ఎవరు ఉన్నారు, వాళ్ళు విద్యా విధానం ఎలా ఉంది, వాళ్ళ దగ్గర ఫీజులు ఎలా ఉన్నాయి, వాళ్ళ దగ్గర శానిటేషన్ ఎలా ఉంది, ఇవన్నీ చూసుకొని వాళ్ళు నియంత్రించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది. ప్రభుత్వం అంటే ఒక ప్రభుత్వం, దానికి ఒక సపరేట్ ఎడ్యుకేషనల్ సెక్రటరీ ఉంది, స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఉంటుంది, జిల్లాలో డిఓ ఆఫీసులు ఉంటాయి, మండలాల్లో ఎంఈఓ ఆఫీసులు ఉంటాయి. వీళ్ళ బాధ్యత, ప్రధానమైన బాధ్యత ఏంటంటే వాళ్ళ ఏరియాలో ఉన్నటువంటి ప్రభుత్వం కానీ ప్రైవేటు పాఠశాలలు కానీ వాళ్ళు ఏ రకంగా వాళ్ళు విద్యని అందిస్తున్నారు, ఆ పాఠశాలలు ఎలా నడుస్తున్నాయి, అక్కడ నాణ్యమైన విద్య దొరుకుతుందా లేదా, అక్కడ అర్హులైనటువంటి టీచర్లు ఉన్నారా లేరా, అసలు వాళ్ళు ఎంత ఫీజులు కలెక్ట్ చేస్తున్నారు, ఇవన్నీ చూసుకోవాల్సినటువంటి బాధ్యత అక్కడ ఉన్నటువంటి విద్యాశాఖ అధికారుల మీద ఉంటుంది. ఇలా విద్యాశాఖ అధికారులు ప్రభుత్వము కరెక్ట్గా పనిచేస్తలేవు కాబట్టే ఈ యాజమాన్యాలు ఇష్టారీతిలో ఇష్టం వచ్చినట్టు చెలరేగిపోయి ఏమంటారు, ఒక జలగలు కనుక మనుషుల రక్తాలు వీక్కు తాగినట్టు ఇదే అదునుగా భావించి తల్లిదండ్రుల నుంచి ఎంతంటే అంత ఫీజులు వసూలు చేసుకుంటున్నారు. వాళ్ళని అడిగేవాడు లేడని చెప్పేసి, వాళ్ళని అడిగినా కూడా విద్యాశాఖ అధికారులని ఏదో ఒక రకంగా వాళ్ళని మేనేజ్ చేసుకుంటూ ఇలా తల్లిదండ్రులని ప్రజల మీద ఇట్లా పడి విద్యని ఒక వ్యాపారమయంగా మార్చేసి కోట్లు గడించినటువంటి విద్యా సంస్థలు ఉన్నాయి. ఇవాళ కార్పొరేట్ అయితేంది, ఇంటర్నేషనల్ స్కూల్ అయితేంది, కొన్ని 100 కోట్ల వ్యాపారం జరుగుతుంది. ఈ 100 కోట్ల వ్యాపారం తల్లిదండ్రుల నుంచి కష్టపడి సంపాదించినటువంటి డబ్బుల నుంచి కలెక్ట్ చేసుకొని వాళ్ళు రకరకాలుగా
వివిధ రంగాల్లో మళ్ళీ పెట్టుబడులు పెట్టి వాళ్ళు పెద్ద పెద్ద పెట్టుబడిదారులు అవుతున్నారు. మరి ఇంత ఖర్చు పెట్టి చదివించినటువంటి విద్యార్థులు మరి వాళ్ళ యొక్క భవిష్యత్తు ఒక మంచి ఫ్యూచర్ కనపడుతుందా అంటే అది కూడా మనం ఆగమ్య గోచరంగా మారిపోయింది. ఎందుకంటే నాణ్యమైన విద్య దొరకట్లేదు. ఇవాళ 10th క్లాస్ బయటకు వచ్చి ఇంటర్మీడియట్ బయటకు వచ్చి ఏదో బీటెక్ అది చేసుకుంటూ పోతే కూడా ఆడ నాణ్యమైన విద్య దొరకట్లేదు. మళ్ళీ నార్మల్గా చదువుకున్నటువంటి విద్యార్థులు చేయాల్సినటువంటి పనులే ఇవాళ కార్పొరేట్ స్కూళ్ళల్లో లేకపోతే ఇంటర్నేషనల్ స్కూళ్ళలో చదివినటువంటి పిల్లలు మళ్ళీ అదే పనులు చేయాల్సినటువంటి అవసరం వస్తుంది. కాబట్టి ఇంత డబ్బులు వేస్ట్ చేసినా కూడా ఖర్చు పెట్టినా కూడా అది ఎక్కడికి కూడా విద్యకు మన ఆ విద్యార్థి యొక్క భవిష్యత్తు ఒక మంచిగా ఉంటుందనేటటువంటి నమ్మకం లేకుండా ఇలా తల్లిదండ్రులు ఆగమగోచరంగా ఉన్నారు. ప్రతి తల్లిదండ్రులు ప్రతి ఒక్కరు కూడా సమాజంలో ప్రతి ఒక్కరు కూడా కోరుకునేది ఏంటంటే ఈ ప్రైవేటు విద్యా సంస్థల ఫీజుల దోపిడీని వాళ్ళు ప్రతిదీ కూడా ప్రతి వస్తువు కూడా వాళ్ళ దగ్గరనే కొనుక్కోవాలనేటటువంటి నిబంధనని ఇవి భరించలేక ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. అయ్యా కనీసం ఇప్పటికైనా మా దగ్గర ఉన్నటువంటి మా ఏరియాలో ఉన్నటువంటి స్కూళ్ళు ఈ రకంగా ఫీజులు వసూలు చేస్తున్నారు, వీటిని నియంత్రించండి అని వేడుకుంటున్నా కూడా ప్రభుత్వం ఎక్కడ కూడా స్పందించట్లేదు. ప్రభుత్వం ఏమైనా నామమాత్ర ప్రకటనలు, గత నెలలో ముఖ్యమంత్రి గారు కూడా ప్రకటన చేసిండు, ప్రైవేటు విద్యా సంస్థల ఫీజులకు నియంత్రణ చేస్తామని చెప్పిండు. లాస్ట్ నెల 23వ తారీఖు కేబినెట్ మీటింగ్లో కూడా చర్చిస్తామని చెప్పారు. కానీ ఇప్పటికి కూడా ఎక్కడ అది చర్చించినట్టు ఆ బిల్లు వచ్చినట్టు ఎక్కడా లేదు. అది ఏమైనా ఉత్త ప్రకటనలకే మిగిలిపోయినాయి. ఆల్రెడీ జూన్ అయిపోయింది. జూన్ 20వ తారీఖు జూన్ అయిపోతుంది. ఆల్రెడీ సగం ఫీజులు కూడా కలెక్ట్ చేసుకున్నారు. ఇక ఇంకెప్పుడు చేస్తారు? అయిపోయింది. జూన్ నెల అయిపోగానే మళ్ళీ ఈ విద్యా సంవత్సరం అయిపోతుంది. ఎలాంటి ఆ ఫీజుల మీద మాట్లాడే వాళ్ళు ఉండరు, విద్యార్థి సంఘాలు ఉండరు, అటుపోతే ప్రభుత్వం ఉండదు, విద్యాశాఖ అధికారులు ఉండరు. మళ్ళీ ఎప్పటిలాగానే ఉంటుంది. దశాబ్దాల కాలం నుంచి జరుగుతున్నా కూడా ఈ ఫీజుల నియంత్రణ మీద ప్రభుత్వం ఎలాంటి చట్టం చేయకపోవడానికి కారణం ఏంటంటే ఇదంతా కూడా ఈ విద్యా సంస్థల యొక్క యాజమాన్యాలందరూ కూడా ప్రభుత్వంతో డైరెక్ట్గానో లేకపోతే పాలిటిక్స్లో యాక్టివ్గానో ఉండడం వల్ల ఎవ్వరు కూడా దీని మీద నోరు మెదపడాలన్న పరిస్థితి. మనం ఏ విద్యా సంస్థలు చూసుకున్నా కూడా పెద్ద పెద్ద కార్పొరేట్ అయితే డైరెక్ట్ ప్రభుత్వం మంత్రి స్థాయిలో ఉన్న వాళ్ళతోటి కనెక్షన్స్ ఉంటాయి. జిల్లాలో అయితేనే అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇంకా లోకల్గా ఉన్నవంటే లోకల్ లీడర్తో మొత్తం మీద పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఏ యాజమాన్యం కూడా లేదనమాట. సో పొలిటికల్గా లింక్ ఉన్నటువంటి ఈ యాజమాన్యాలు కాబట్టి ఈ ప్రభుత్వం కూడా ఏం చేయలేక వాళ్ళని టచ్ చేయలేక ప్రతి కుటుంబం కూడా ఇవాళ పెరుగుతున్నటువంటి ఫీజులలో ప్రతి కుటుంబం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబం కూడా ఈ ఫీజుల భారం వల్ల ఇబ్బంది పడుతున్నటువంటి కుటుంబాలు ఉన్నాయి. అంతమంది ఇబ్బంది పడుతున్నటువంటి కుటుంబాలని ఆదుకోవాల్సినటువంటి ప్రభుత్వాలు కేవలం యాజమాన్యాలు వాళ్ళతో ఉన్నటువంటి రాజకీయ సంబంధాల వల్ల ఈ ఫీజుల నియంత్రణ మీద ఫోకస్ చేయట్లేవు అనమాట. సో అందుకనే ప్రజలు ఇప్పటికైనా తెలుసుకోండి, యాజమాన్యాలు అందరూ కూడా పొలిటికల్ రాజకీయాల నాయకులతోటి మా ప్రభుత్వంతో కుమ్మక్కై ఉన్నారు. కాబట్టి మనం ఏదో ఈరోజో రేపో మాట్లాడితే కాదు, ఇది కంప్లీట్గా నియంత్రించే వరకు అందరూ కూడా కలిసి పోరాటం చేస్తే తప్ప ప్రభుత్వము దిగి వచ్చేటటువంటి అవకాశం లేదు. కాబట్టి ప్రభుత్వాన్ని కూడా మనం కోరుకునేది ఒకటే ఏంటంటే ఇప్పటికైనా ఇది తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి సంబంధించినటువంటి అంశం కాబట్టి తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని ఎన్ని అవంతరాలు వచ్చినా, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎంతమంది ఎన్ని రకాలుగా దాన్ని మేనేజ్ చేసినా కూడా, అంటే ఒక విద్యా మాఫియా లాగా ఎట్లయిందో వాళ్ళంతా ఎంత నియంత్రించినా కూడా ప్రభుత్వం ప్రజల వైపుగా నిలబడి ప్రజల కోసము ప్రజలకు ఎలాంటి సౌకర్యాలు కలగాలనో ఆ విధంగా ఆలోచన చేసి ఈ ఫీజు నియంత్రిస్తే తప్ప ఎవరు చేసినా కూడా ఇది ఎవరి వల్ల అయ్యేటటువంటి పరిస్థితి కాదు. ప్రభుత్వమే ముందుకు రావాలి. అండ్ ఇంకో విషయం ఏంటంటే మనకు మెజర్గా చూసుకున్నట్లయితే ఇప్పుడు కొన్ని ప్రైవేట్ స్కూల్స్లలో సరైన ఫెసిలిటీస్ కూడా ఉండవు. అంటే స్కూల్కి సంబంధించినటువంటి కొన్ని ప్రభుత్వానికి సంబంధించి కొన్ని రూల్స్ ఉంటాయి. అంటే ప్లే గ్రౌండ్ ఇంత ఉండాలి, క్లాస్ రూమ్స్ ఇంత ఉండాలి, ఎగ్జిట్ ఎంట్రీ ఇలాంటి ప్రాపర్ వేస్ ఉంటేనే స్కూల్ పర్మిషన్స్ వస్తాయి. బట్ మనం చూసుకున్నట్లయితే కొన్ని చిన్న టౌన్స్లలో కావచ్చు, లేకపోతే జిల్లాలలో కావచ్చు, ఎక్కడైనా కానీ చిన్న స్పేస్లలో కూడా స్కూల్స్ పెట్టి నడిపిస్తూ ఉంటారు, అవి కనెక్ట్ అవుతూ ఉంటాయి. బట్ వాళ్ళకు ఎందుకంటే పర్మిషన్స్ గవర్నమెంట్ ఇస్తుందా, లేకపోతే వాళ్ళు ఉన్నంతలోనే మా సారంగా మేము నడుచుకుంటాం అంటున్నారా? అసలు ఏంటి అసలు యాక్చువల్గా ఈ ప్రైవేటు విద్యా సంస్థలు అనేవి దాదాపు 1970s నుంచే ఆనాడు ట్రస్టులు అయితే శిశు మందిర్లు అని కానీ, లేకపోతే సెయింట్ గ్రూప్ విద్యా సంస్థలు అని కానీ, అప్పుడున్నటువంటి ఎన్జిఓలు పబ్లిక్కి ఒక విద్యా సేవ చేద్దామనే ఆలోచనతోటి వాళ్ళు ఒక ప్రైవేటు విద్యా సంస్థలని, పాఠశాలని నెలకొట్టుకున్నారు. దాని తర్వాత ఏమైంది, కొంతమంది నిరుద్యోగులు, జాబులు రాక ఉన్న వాళ్ళు, టీచింగ్ అంటే ఫ్యాషన్ ఉన్నటువంటి వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఉన్న ఏరియాలో కొన్ని స్కూల్స్ పెట్టుకొని ప్రైవేట్గా నడుపుకోవడం స్టార్ట్ అయింది. అది చిన్నగా ఏమైంది, 1980s 90sకి వచ్చేసరికి స్కూల్స్ అన్నీ కూడా కార్పొరేటర్ల చేతులకు వెళ్ళిపోయినాయి. పెద్ద పెట్టుబడిదారులు కూడా ఈ విద్యారంగాన్ని సేవారంగమైనటువంటి విద్యారంగాన్ని మంచి పెట్టుబడి మార్గంగా ఎంచుకున్నారు అనమాట.
సో అట్లా వచ్చినప్పుడు ఏమైపోయింది, ఎమ్మటే ప్రభుత్వం మేల్కొని అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ కానీ, అక్కడ ఉన్నటువంటి ప్రజా సంఘాలు కానీ, ఈ ప్రైవేట్ విద్యా సంస్థల మీద ఒక నియంత్రణ చేయాలని ఆనాటి నుంచే 1980s నుంచే పోరాటాలు చేయడం జరిగింది. అప్పుడు 1982లో ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. అప్పుడు ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు. అప్పుడు 80లో తీసుకొచ్చినటువంటి ఆ చట్టము ఓన్లీ ఫీజు రెగ్యులేషన్ మీద, ఫీజులు ఇంత ఉండాలి, అంత ఉండాలి అనేటటువంటి రెగ్యులేషన్ తీసుకొచ్చారు. అది అమలు కాకుండా అట్లనే అయిపోయింది. తర్వాత ఏంది, 94లో ఒక జియో నెంబర్ 1 అనేది తీసుకొచ్చారు. అక్కడ దాని మీనింగ్ ఏంటంటే, ఆ జియో నెంబర్ 1 యొక్క రూల్ ఏంటంటే, ఎవరైనా ప్రైవేటు పాఠశాలలు పెట్టుకోవాలనుకుంటే డెఫినెట్గా వాళ్ళకు ఒక 30 రకాల నామ్స్ మనం సబ్మిట్ చేస్తేనే, అదేంటిది, నా గ్రౌండ్ ఎంత ఉంది, బిల్డింగ్ ఎట్లా ఉంది, తర్వాత శానిటేషన్ ఎలా ఉంది, తర్వాత ఫైర్ అండ్ ఓసి, అక్కడ చదివేటటువంటి అట్మాస్ఫియర్ ఎలా కనిపిస్తున్నారు, లేదంటే అక్కడ చెప్పేటటువంటి ఉపాధ్యాయుల యొక్క అర్హతలు ఎలా ఉన్నాయి, ఇవన్నీ సబ్మిట్ చేస్తే ఒక స్కూల్కి పర్మిషన్ ఉండేది. ఇవాళ అలాంటివి ఏమి లేకుండా కూడా స్కూళ్ళకు పర్మిషన్లు ఇస్తున్నారు. సో అంటే పర్మిషన్ రావడానికి ఈజీ అయిపోయి ఈ 90s నుంచి ఇప్పటి వరకు ఇప్పుడు దాదాపు ఒక 14,000 ప్రైవేట్ పాఠశాలలు మన తెలంగాణలో ఉన్నాయి. అందులో రకరకాల పాఠశాలలు ఉంటాయి. నేను చెప్పినట్టు లో బడ్జెట్, సెమీ కార్పొరేట్, ఈ మధ్య అయితే అన్ని ఇంటర్నేషనల్ స్కూల్సే, 100 కోట్ల ఇంటర్నేషనల్ స్కూల్స్ ఫేమ్ అయిపోయినాయి. అందులో కూడా స్టేట్ సిలబస్ అని, తర్వాత సిబిఎస్ఈ అని, ఐసిఎస్ఈ అని, కేంబ్రిడ్జి అని, ఐబీ సిలబస్లు అని, రకరకాల సిలబస్ పేర్లతోటి, రకరకాల పాఠశాలల పేర్లతోటి, ఇదంతా ఏంటంటే పబ్లిక్ని అట్రాక్ట్ చేయడానికి, తల్లిదండ్రులను అట్రాక్ట్ చేయడానికి. సో ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నేమ్ తోటి ఏదో విద్యాను ఉంది అనే ఆలోచనతోటి ఈ తల్లిదండ్రులు కూడా ఎంత ఫీజులైనా సరే అనే ఉద్దేశంతో అందులో జాయిన్ చేయడం జరుగుతుంది అనమాట. అటు నిబంధనలు ఉన్నాయి, పాఠశాలను నెలకొల్పుకోవాలంటే నిబంధనలు ఉన్నాయి, కానీ ఆ నిబంధనల్ని కఠినంగా ప్రభుత్వం అమలు చేయలేకపోతుంది. ఆ నిబంధనలతో పాటు ఈ ఫీజుల నియంత్రణ కూడా చేయాలని చెప్పేసి 2009లో డిఎఫ్ఆర్సి అని, డిస్ట్రిక్ట్ రెగ్యులేటర్ ఫీజ్ కమిటీస్ అని వచ్చినాయి. అంటే ఆ జిల్లా ఏరియాలో ఉన్నటువంటి స్కూళ్ళకి ఆ జిల్లా కమిటీలు ఎంత ఉండాలనేటటువంటి ఫీజుని ఆ కమిటీ నిర్ణయిస్తుంది. ఆ కమిటీల మీద కూడా అప్పుడు ఉన్నటువంటి యాజమాన్యాలు కోర్టుకు వెళ్ళారు, మమ్మల్ని నియంత్రించడానికి వీళ్ళేంటి వాళ్ళేంటి అనే ఉద్దేశంతో. సో అందులో ఉన్న కొన్ని లూప్హోల్స్ను పట్టుకొని కోర్టు దానికి స్టే ఇచ్చేసి, నియంత్రించడం కరెక్టే, అందులో ఉన్న కొన్ని మార్పులు చేర్పులు చేసి చేయండి అన్నది. అది అక్కడ 2009లో వచ్చిన డిఎఫ్ఆర్సి అట్లనే పోయింది. తర్వాత 2017లో తిరుపతిరావు కమిటీ అని వేసారు. ఆ కమిటీ కూడా ఒక 10% మాత్రమే పెంచుకోవాలని చెప్పింది, కానీ అది కూడా అమలు రాకుండా పోయింది. 2018లో 7 మంత్రులతోటి సబ్ కమిటీ కూడా వేసారు ఈ ఫీజులను నియంత్రించడానికి, ఆ ప్రైవేట్ పాఠశాల విద్యా సంస్థలు నియంత్రించడానికి ఒక కమిటీని వేసారు. ఆ కమిటీ కూడా ఇప్పటివరకు ఎలాంటిది లేదు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి గవర్నమెంట్ కూడా ఆల్రెడీ మొన్న విద్యా కమిషన్ ఏర్పాటు చేసింది, ఆకునూరు మురళి సారు చైర్మన్గా. సో ఆయన కూడా చాలా దాన్ని చేసి ఒక 2 సంవత్సరాల నుంచి కష్టపడి ఒక నివేదికను సమర్పించాడు. కానీ ఆ నివేదిక ఇప్పటి కూడా ఇటీవల కూడా ముఖ్యమంత్రి గారు ఎన్నోసార్లు ఈ ఫీజులను నియంత్రిస్తాము, ప్రైవేట్ పాఠశాలను నియంత్రిస్తాము, ఆ ఫీజులకు ఒక అడ్డుకట్ట వేస్తామని చెప్పేసి ప్రకటనలు చేశారు. కానీ ఇప్పటివరకు అది ఎక్కడ అమలు కాలేదు. ఆల్రెడీ విద్యా సంవత్సరం స్టార్ట్ అయిపోయింది, జూన్ కూడా అయిపోతుంది, ఆల్రెడీ సగం మంది ఫీజులు కూడా కట్టేశారు. ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన రాదు. ఇక పబ్లిక్ ఏమనుకుంటారంటే ఇది ఎప్పటికి ఇలా ఉండేదే, జూన్ వచ్చిందంటే వాళ్ళు అలవాటు అయిపోయింది, ఇది ఎప్పటికీ రెగ్యులర్గానే ఉంటుంది, దీన్ని చేయాల్సిందంటే ఒక గవర్నమెంట్, ఒక మంచి స్ట్రాంగ్ అయినట్టు గవర్నమెంట్ వస్తేనే తప్ప ఈ ప్రైవేట్ విద్యా సంస్థలను ఎవరు నియంత్రించలేరు అనేటువంటి ఆలోచనతోటి పబ్లిక్ కూడా అట్లాంటివి అయిపోయారు అన్నట్టు. సో ఇది సమాజానికి మంచిది కాదు. ఎందుకంటే ఈ విద్యా వైద్యం అనేదే ప్రతి ఒక్కరికి అవసరమైనటువంటిది. నువ్వు ఏ ఉచితాలు ఇచ్చినా ఇవ్వకున్నా విద్యా వైద్యం అనేది ఉచితం ఇస్తే డెఫినెట్గా ఆ సమాజంలో అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతారు. ఇట్లాంటిది కోరుకోవాలి మనం. విద్య మీద పెట్టుబడి పెట్టడం వల్ల మనకు వచ్చే నష్టం ఏం లేదు. వాళ్ళు ఎందుకంటే ఆర్థికంగా ఎదుగుతారు, సామాజికంగా ఎదుగుతారు. సో కానీ ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు అట్లా ఆలోచన చేస్తలేవు. ఇప్పుడు విద్య మీద మనం పెడితే ఏమొస్తుంది, స్కూల్లో ఫస్ట్ నర్సరీ నుంచి 10th క్లాస్ వరకు విద్యార్థులు ఉంటారు, వాళ్ళ ఖర్చు పెట్టడం వల్ల మనకేమొస్తుంది. అదే దాన్ని ఇంకేదో ఉచితాల పథకాలు డైరెక్ట్ ఇస్తే ఓట్ బ్యాంకింగ్ లాగా అనేటటువంటి ఫీల్ ఉంది తప్ప ఈ విద్య మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తలేరు. కానీ నిజమైనటువంటి ప్రభుత్వాలు అయితే, ప్రజల కోణంలో ఆలోచించేటటువంటి ప్రభుత్వాలు అయితే మాత్రం విద్య మీదనే ఎక్కువ పెట్టుబడి పెట్టాలి. దానివల్ల నష్టం ఏం జరగదు. ఒక తరం ఒక 10 సంవత్సరాల వరకు విద్య మీద పెట్టుబడి పెడితే 10 సంవత్సరాల తర్వాత దాని యొక్క ఫలాలు మనం ఆశించినంత స్థాయిలో ఉంటాయి. 2026-27 బడ్జెట్లో కేవలం 8.2% మాత్రమే బడ్జెట్.
చాలా తక్కువ 26,000 కోట్లు. 26,000 కోట్లు అనేది చాలా తక్కువ అన్నట్టు. ఎందుకంటే 3,20,00,000 మన బడ్జెట్లో 26 కోట్లు అంటే 26,000 కోట్లు అంటే కేవలం మనం 8.2%, అంటే చాలా తక్కువ పెడుతున్నాం అనమాట. సో అది దేని కూడా సరిపోదు. అందుకనే ప్రభుత్వము ఫస్ట్ ఇక ప్రైవేటు విద్యా సంస్థలను నిర్మూలించాలంటే, నిషేధించాలంటే అది అయ్యే పని కాదు. ఎందుకంటే విద్య అనేది అన్ని రకాలుగా జరగాలి. ఎవరికి ఎలాంటి విద్య దొరికినా కూడా కాకపోతే వాటిని నియంత్రించాలి. వాళ్ళ అడ్డు అదుపు లేకుండా ఒక నాణ్యమైనటువంటి విద్య దొరుకుతుందా లేదా, ఫీజులు వాళ్ళకి లిమిటెడ్గా ఉండాలి అనే కోరుకుంటున్నారు, కానీ అది వద్దని ఎవరు కోరుకుంటలేరు. సో ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించాలని మనం కోరుకుంటున్నాం అనమాట. ఓకే సార్, ఇప్పుడు మనం మాట్లాడుకుంటే మేజర్గా అంటే ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్ బేసిక్గా పెరుగుతున్నాయి, గవర్నమెంట్ స్కూల్స్ అన్ని కూడా తగ్గిపోతున్నాయి. అంటే చాలా కొన్ని వేల స్కూల్స్ ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలలు మూసేసేటువంటి ధోరణి కూడా ఇప్పుడు కనిపిస్తూ ఉంది గతంతో పోలిస్తే ఇప్పుడు. అండ్ ఇంకా ఇలానే కంటిన్యూ అయితే ప్రైవేట్ స్కూల్స్ ఈవెన్ మా పిల్లలు కూడా ఇప్పుడు ఎవరికైనా మేజర్గా ప్రైవేట్ స్కూల్స్కి పంపాలంటే ఎవరికి అంత సరదా ఉండదు. విద్య మంచిగా ఉంటే పంపిస్తారు అని కూడా చాలా మంది తెలుసు. బట్ వాళ్ళ భయాలేనా అంటే ఇప్పుడు ప్రభుత్వ స్కూల్స్ అన్ని కూడా మూసేసేటువంటి సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. అసలు ఎన్ని మూస్తున్నారో అసలు దీని మీద, లేకపోతే ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఏంటి అసలుకి? అంటే యాక్చువల్గా మనం 2014-15 అంటే తెలంగాణ రాకముందు కనుక ఒకసారి ఆ స్టాటిస్టిక్స్ మనం పరిశీలిస్తే దాదాపు 27,000 ప్రైవేట్ పాఠశాలలో దాదాపు 45 లక్షల మంది విద్యార్థులు, ప్రభుత్వ పాఠశాల దాదాపు ఒక 60% ప్రభుత్వ పాఠశాలలో చదువుకునేవాళ్ళు. అంటే కేవలం ఒక 40% ప్రైవేట్ పాఠశాలలో ఉండేవాళ్ళు. అది ప్రస్తుతము అదే ప్రభుత్వం 27,000 పాఠశాలలు ఉన్నాయి, కానీ అందులో కేవలం ఒక 20 లక్షల మంది విద్యార్థులకు పరిమితం అయిపోయింది. అదే ప్రైవేట్ పరంగా చూస్తే 14,000 ప్రైవేట్ పాఠశాలలో దాదాపు 45 లక్షల మంది విద్యార్థులు ఆపోజిట్ అయిపోయింది. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేస్తున్నారంటే రాను రాను ప్రభుత్వ విద్య అనేది తగ్గిపోతుంది, ప్రైవేటు అనేది పెరిగిపోతుంది. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ప్రభుత్వాల యొక్క వైఖరి. ప్రభుత్వం ఏం చేయాలి, ఉన్న పాఠశాలల్ని అక్కడికి విద్యార్థులను రాబట్టుకునేటటువంటి ప్రణాళికలు, అక్కడ మౌలిక వసతులు ఇవన్నీ ఏర్పాటు చేయాలి. ఎక్కడైతే ఎందుకు తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలో చేర్పించలేకపోతున్నారు, ఎక్కడ ఏ కారణాలు ఏంటి, ఏ యాంగిల్లో వాళ్ళు చూసి దాన్ని చేర్పించలేకపోతున్నారు. ఫస్ట్ మౌలిక వసతులు, తర్వాత ఏంది అక్కడ సరైనటువంటి టీచర్స్ ఉన్నారా లేరా, ఎంతమంది టీచర్లు ఉన్నారు, ఎంతమంది విద్యార్థులు ఉన్నారు, వాళ్ళకు నాణ్యమైన విద్య దొరుకుతుందా లేదా, ఇవన్నీ ఆలోచన చేసి అక్కడ ఎంతవరకు అవసరం ఉంటుందో అంత పెట్టుబడి పెట్టాలి. సో అలాంటి ఆలోచన చేయకుండా, అంటే ఇదే నేను చెప్పాను కదా 8.2% బడ్జెట్లో చాలా తక్కువ అన్నట్టు. వాళ్ళు ఇచ్చే బడ్జెట్ ఏంది సగం జీతాలకే పోతుంది, ఆ జీతాలది కూడా అలానే బడ్జెట్ ఉంటుంది. ఇక ఆ బడ్జెట్ అంతా అండకే పోతుంది, ఏదో చిన్న మెయింటెనెన్స్కి మాత్రం సరిపోతుంది. కానీ అక్కడున్న బిల్డింగ్లని కానీ, అక్కడ శానిటేషన్ కల్పించడం కానీ, టీచర్లను మంచి టీచర్లు ఒకరికి 2 టీచర్లు పెట్టడం కానీ, ఇలాంటి ఏం చేయకపోవడం వల్ల రోజు రోజుకి ఏమవుతుందంటే విద్యార్థుల సంఖ్య తగ్గిపోయి ఒక టీచర్ ఉన్నటువంటి పాఠశాలలు, అసలు టీచర్లు లేకుండా అంటే విద్యార్థులు లేనటువంటి పాఠశాలలు, ఇట్లా రాను రాను ప్రభుత్వ పాఠశాలల సంఖ్యలో ప్రభుత్వంలో చదివేటటువంటి విద్యార్థుల సంఖ్య తగ్గిపోతుంది. ఇప్పుడు చివరికి ఏమైంది, ప్రభుత్వ పాఠశాలను కూడా మూసేసే పరిస్థితి వచ్చేసింది. అంటే ఇటీవల ముఖ్యమంత్రి గారు ప్రకటన 23,000 ప్రైవేటు పాఠశాలను కుదించడం అనేటువంటి ప్రకటన, అది ఇండైరెక్ట్గా ఏంటంటే పేద మధ్యతరగతి పిల్లల్ని విద్యకు దూరం చేయడమే. ఎందుకంటే అది దూరం అయితే తప్ప, అది దూరం అయితే ఏమవుతుంది, పేద మధ్యతరగతి పిల్లలు చదవాల్సినటువంటి స్కూల్ క్లోజ్ అయితే వాళ్ళు డెఫినెట్గా ప్రైవేట్ పాఠశాలకు వెళ్ళాల్సి వస్తుంది. ప్రైవేట్ పాఠశాలకు వెళ్తే ఫీజులు విపరీతమైనటువంటి ఫీజులు, ఆ ఫీజులు కట్టలేనటువంటి పరిస్థితి. మొత్తం మీద ఏందవుతుంది, ఆ రంగాలలో ఉన్నటువంటి అంటే పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాల పిల్లలు ఈ చదువుకు దూరం అయ్యేటటువంటి అవకాశం ఉంది. చదువుకు దూరం అయ్యారు అంటే ఏంటంటే వాళ్ళు ఇప్పుడు ఏ తరగతులలో ఉన్నారో, ఏ బీపీఎల్ లెవెల్లో ఉన్నారో అదే లెవెల్లో ఉండాల్సినటువంటి పరిస్థితి ఎదురైంది. కాబట్టి ప్రభుత్వాలైన రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు విద్యా హక్కు, కాబట్టి దానికి దూరం చేసేటటువంటి హక్కు మనకు ఎవరికి లేదు. కాబట్టి ప్రభుత్వ పరంగా కంపల్సరిగా అలాంటి పిల్లలకి మనం చదువుని విద్యను అందించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది. అది ఏ ప్రకటన అయితే విద్యా సంస్థలని మూసివేత అనేది ఎలా ఉంటుందో దాన్ని ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో ఈ ప్రైవేట్ పాఠశాల దీనివల్ల ఏమవుతుందంటే మనం ఇండైరెక్ట్గా ప్రైవేట్ పాఠశాలని మనం సపోర్ట్ చేస్తున్నాం అన్నట్టు. ఇండైరెక్టే కాదు, ఇటీవల మనం అబ్జర్వ్ చేసినాం, ఒక ప్రైవేటు విద్యా సంస్థకు సంబంధించినటువంటి ఒక ఇంటర్నేషనల్ స్కూల్ని స్వయాన ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి అయినటువంటి మన ముఖ్యమంత్రి గారే పోయి ఓపెన్ చేయడం అనేది ఎప్పుడు చరిత్రలో ఎక్కడ జరగలేదు. అంటే ఇండైరెక్ట్గా ఏమవుతుందంటే మనకు ముఖ్యమంత్రి ప్రభుత్వమే ప్రైవేట్లకు అండగా ఉన్నాడు అనేటటువంటి సంకేతాలు పోయినాయి. అది కరెక్ట్ పద్ధతి కాదు. ఏదైనా సరే ప్రభుత్వము
విద్యని వైద్యాన్ని ఎప్పుడైనా కూడా పేదలకి మధ్యతరగతి వాళ్లకు అందుబాటులో ఉండే విధంగా అవసరమైతే ప్రభుత్వం తరపున ఉన్నటువంటి విద్యని వైద్యని హాస్పిటల్స్ని బళ్ళని బలోపేతం చేసే విధంగా ఉండాలి తప్ప ప్రైవేట్ని ఎంకరేజ్ చేసే విధంగా ఉండదు. ప్రైవేట్ని ఎంకరేజ్ చేసినా కూడా ప్రభుత్వాన్ని దాన్ని చిన్న చూపు చూసేటటువంటి ఆలోచన చేయొద్దు. ఇప్పుడు ఈ కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వం అయినా, రాష్ట్ర ముఖ్యమంత్రే కాదు, ఇటీవల ముఖ్యమంత్రి పాఠశాలలే కాకుండా ప్రైవేట్ హాస్పిటల్ను కూడా ఓపెన్ చేసినటువంటి పరిస్థితి. ఈవెన్ స్వయాన మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హైదరాబాద్కి వచ్చేసి ఒక ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్ని ఓపెన్ చేసినాడు. అంటే దీనికి సంకేతం ఎట్లా పోతుంది పబ్లిక్కి? ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులే ప్రైవేటు విద్యా సంస్థల్ని ప్రైవేట్ హాస్పిటల్ని ఓపెన్ చేస్తున్నారు అని అంటే వాళ్ళు ప్రైవేటుని పెంచుకుంటూ మన ప్రభుత్వ విద్యా సంస్థల్ని ప్రభుత్వ హాస్పిటల్ని తగ్గించే ప్రయత్నం చేస్తారని చెప్పి ప్రజలకు ఒక రకమైనటువంటి భావన పోతుంది అనమాట. అంటే ఇండైరెక్ట్గా వాళ్ళు దానికి దూరం అవుతున్నారు. మీరు విద్య కావాలన్నా వైద్యం కావాలన్నా డెఫినెట్గా కొనుక్కోవాల్సినటువంటి పరిస్థితే వస్తుంది అనేటటువంటి సంకేతాలు వెళ్ళిపోతున్నాయి. కానీ అది పేద మధ్య తరగతి వాళ్ళకు మాత్రం అది అందరినీ ద్రాక్షలాగా ముదిరిపోతుంది. ఇంకా రాను ఏమవుతుందంటే ఆ అణగారినటువంటి వర్గాలు ఇంకా అదే లెవెల్లో ఉండడం తప్ప వాళ్ళని మనం బిల్డప్ చేసేటటువంటి ప్రభుత్వం యొక్క చర్యలు ఎక్కడ కూడా కనపడతలేవు అనమాట. సో ఫైనల్ నేను కోరుకునేది ఏంటంటే ఏ ప్రభుత్వాలైనా, కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వం అయినా అక్కడ ఉన్నటువంటి పబ్లిక్కి ప్రధానంగా వైద్యాన్ని విద్యాన్ని అందించాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వాల మీద ఉంటుంది. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఏవైతే అందాలనో వాటిని అందకుండా వాటిని దూరం చేసేటటువంటి చర్యలు ఎక్కువ కనపడతా ఉన్నాయి. సో ఇది రాజ్యాంగపరంగా ఇది మంచి పద్ధతి కాదు. అది వాళ్ళ హక్కు. వాళ్ళ హక్కుని మనం కాల రాసేటటువంటి హక్కు మళ్ళీ వేరే ఎవరికి లేదు. అది మనం కంపల్సరీ మన బాధ్యత ఏంటంటే వాళ్ళకి అవన్నీ సౌకర్యాలు కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది అనమాట. అండ్ ఇంకొక విషయం ఏంటంటే సార్, మేజర్గా ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే పక్క రాష్ట్రాలలో లైక్ ఈవెన్ కేరళ కావచ్చు, తమిళనాడు కావచ్చు, ఈ స్టేట్స్లలో ఈవెన్ గవర్నమెంట్కి స్కూల్స్కి ఎక్కువగా ప్రభుత్వాలు అండగా నిలుస్తున్నాయి. మనందరికీ తెలిసింది, లేటెస్ట్గా విజయ్ గారిది చూసాం. గతంలో కేరళ స్కూల్స్ కూడా మనం చూసాం. అంటే అక్కడ ఢిల్లీ కేరళ కూడా లేటెస్ట్గా చాలా వైరల్ అయింది. అంటే ఈవెన్ ఇంటర్నేషనల్ స్కూల్ టైప్లో ఉంది గవర్నమెంట్ స్కూల్స్. ఎందుకు ఇక్కడ ప్రభుత్వాలు అవి ఇంప్లిమెంట్ చేయలేకపోవడం కారణం ఏంటంటే, ఇంకోటి ఏంటంటే గతంలో రేవంత్ రెడ్డి గారు కూడా ప్రైవేట్ స్కూల్ విద్యా విధానాన్ని ఒక తేనె తెట్టే మాదిరిగా చూస్తాం, దాన్ని ముట్టుకుంటే మొత్తం ఏది కదులుతుందో ఏదో తెలియదు అన్న కామెంట్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సో ఏంటి వాళ్ళ ప్రభుత్వాలకి తెలంగాణ ప్రభుత్వానికి ఏంటి చేంజెస్ అసలు? 2009లో మనకు ఆర్టీ విద్యా హక్కు చట్టం ఒకటి ఉంటుంది. ఆ విద్యా హక్కు చట్టంలోనే మనకు ఆ పేరులోనే ఉంది విద్యా హక్కు. ప్రతి ఒక్కరికి విద్యా హక్కు రాజ్యాంగం కల్పిస్తుంది. 2009లో దాన్ని చట్టం చేశారు. అంటే ప్రతి ఒక్కరికి నిర్బంధ విద్యను అందించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుందని 2009లో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం దేశంలో ఉంది. మన రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. 22 రాష్ట్రాలు దాన్ని అమలు చేస్తున్నాయి 2009 విద్యా హక్కు చట్టాన్ని. కానీ మన దగ్గర మాత్రం ఇప్పటివరకు అమలు కావట్లేదు. లేదు. అంటే అది అమలు చేయడం వల్ల ఏమవుతుందంటే నిర్బంధ విద్య ఒకటి ఉంటుంది, ప్రతి ఒక్కరికి ఉచిత విద్యను అందించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుందని చెప్పి ఆ చట్టం చెప్తుంది. దాంతోపాటు ఒకవేళ అక్కడ ప్రైవేటు కార్పొరేటు స్కూల్ కానీ కళాశాలలు కానీ ఉంటే 25% సీట్స్ కేటాయించాలి. ఎవరికి? పేద మధ్య తరగతి పిల్లలకి. అది ఎక్కడ కూడా అమలు కావట్లేదు. అట్లా అమలైనా కూడా ఇక్కడ ఉన్నటువంటి పేద మధ్య తరగతి పిల్లలకి 25% అంటే కొన్ని ఇప్పుడున్న 14,000 పాఠశాలలలో అంటే దాదాపు ఒక 10 లక్షల అడ్మిషన్లు వాళ్ళకి ఫ్రీగా వచ్చాను. ఫ్రీగా అంటే ఇది 60-40%. 60% కేంద్రం కట్టాలి వాళ్ళ ఫీజులు, 40% రాష్ట్ర ప్రభుత్వం కట్టాలి. ఆ విధమైనటువంటి చట్టాన్ని చేశారు. కానీ ఆ విధమైనటువంటి చట్టం ఇక్కడ అమలు కావట్లేదు. సో మీరన్నట్టు అన్ని రాష్ట్రాలలో ప్రభుత్వ ఒక విద్యని ప్రభుత్వ పాఠశాలలు మంచి బలోపేతం అవుతున్నాయి, మన దగ్గర కావట్లేదు. కారణం ఏంటంటే ప్రధానమైనటువంటి కారణం మన దగ్గర ఉన్నటువంటి ఈ ప్రైవేటు విద్యా సంస్థ. ప్రైవేటు విద్యా సంస్థ అనేది అదొక మాఫియా లాగా అయిపోయింది. మనం ఇప్పుడు మెడికల్ మాఫియాలా ఉందో, ఫార్మా మాఫియాలా ఉందో, మెడికల్ కూడా ఒక మాఫియా లాగా తయారైపోయి ప్రభుత్వాన్ని నియంత్రించేటటువంటి స్థాయికి ప్రైవేట్ పాఠశాలల కళాశాలల యాజమాన్యాలు ఎదిగారు. అంటే ఏదన్నా చేద్దామంటే కూడా అంత రాజకీయంగా పొలిటికల్గా ఇన్వాల్వ్మెంట్ అయ్యి ప్రభుత్వాన్ని నియంత్రించేటటువంటి స్థాయికి ఈరోజు మన యాజమాన్యాలు ఎదిగిపోయారు. వాళ్ళే మినిస్టర్లు ఉంటారు, రాజ్యసభ సభ్యులు ఉంటారు, లేకపోతే లోక్సభ సభ్యులు ఉంటారు, ఎమ్మెల్యేలు ఉంటారు, ఎమ్మెల్సీలు ఉంటారు, ఈవెన్ లోకల్ చిన్న పోతే కొన్ని నామినేటెడ్ పోస్టులలో మొత్తం మీద ప్రభుత్వం మీద, అది ప్రతిపక్షం కావచ్చు, ఇప్పుడున్నటువంటి అధికార పక్షం కావచ్చు, ఏదో ఒక రాజకీయ పార్టీలకు వాళ్ళు అనుబంధంగా ఉంటారు. ఏ పార్టీ అధికారంలో వచ్చినా కూడా వాళ్ళు ప్రభుత్వంలో ఒక కీ రోల్ లాగా ఉండడం వల్ల మన దగ్గర దీన్ని టచ్ చేయాలంటే కూడా భయపడేటటువంటి పరిస్థితిలో ప్రభుత్వాలు ఉన్నాయి. అంటే వాళ్ళు ఏ స్థాయిలో మేనేజ్ చేస్తుంటారు అనేది మనం ఒకసారి అర్థం చేసుకోవాలి. వాళ్ళు ఎవరో మేనేజ్ చేస్తున్నారనే కాకుండా ప్రభుత్వము ఖచ్చితంగా ఏది జరిగినా కూడా
మనం ప్రజల వైపు ఉండాలి, పేదల వైపు ఉండాలి, బడుగు బలహీన వర్గాల వైపు ఉండాలి అనేటటువంటి ఒక లక్ష్యం, ఒక ఆశయంతో పనిచేసే ప్రభుత్వాలు ఉంటే మాత్రం 100% ఈ ప్రభుత్వం తరపున ఇచ్చేటటువంటి విద్య కానీ వైద్యం కానీ అందరికీ అందుతుంది. సో మనం కూడా అందరం, మనమే కాదు సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా కోరుకునేది ఏంటంటే ప్రజలందరికీ కూడా ఈ విద్య వైద్యం అనేది ఉచితంగా అందించేటటువంటి ప్రభుత్వాలు రావాలి, లేదా ఉన్న ప్రభుత్వాలైనా ఆ కోణంలో ఆలోచించాలని చెప్పి ప్రజలందరూ కోరుకుంటున్నారు. అది ఒక్కటి దొరికితే మాత్రం, ఎందుకంటే ఇలా పబ్లిక్ ప్రతి కుటుంబం కూడా ఈ రెండింటి మీద ఎక్కువ ఖర్చు చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఒక పిల్లల్ని చదివించుకోవాలంటే లక్షల రూపాయలు, ఏదన్నా వచ్చి హాస్పిటల్లో పడతామంటే లక్షల బిల్లులు, ఇటు లక్షలు అటు లక్షలు, వాళ్ళు సంపాదించేది మాత్రం మళ్ళా ఏముండవు, వేలల్లో ఉంటుంది. వాళ్ళకు ఇప్పటికి కూడా నిరుద్యోగ సమస్య పెరిగిపోతుంది, ఉపాధి హామీ ఉపాధి దొరకవట్లేదు, అంటే చేసుకోవడానికి పని లేదు, కానీ ఖర్చులు మాత్రం విపరీతంగా ఉన్నాయి. సో ఇటువంటి పరిస్థితులలో ప్రభుత్వమే ఈ ఫీజుల దోపిడీని, ఫీజులను నియంత్రించాలి, ప్రభుత్వ విద్యా సంస్థల్ని బలోపేతం చేయాలి తప్ప ప్రభుత్వ విద్యా సంస్థలని ఈ చిన్న చూపు చూస్తుంటూ వాటిని నిర్వీర్యం చేసేటటువంటి ఆలోచన ప్రభుత్వాలు చేయొద్దు. మనం ప్రభుత్వ పాఠశాలను నిర్వీర్యం చేస్తున్నాం అని అంటే, చిన్న చూపు చూస్తున్నాం అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలను చిన్న చూపు చూస్తున్నట్టే, ఆ పేద మధ్యతరగతి పిల్లలకు చదువు నుండి దూరం చేస్తున్నట్టే. సో అలాంటి ఆలోచనలు ఏ ప్రభుత్వం చేసినా కూడా మంచిది కాదు. ఎందుకంటే ఒక సమాజాన్ని, ఒక తరాన్ని మనం అనగదొక్కుతున్నట్టు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలే రేపటి పౌరులు అవుతారు కదా. అలాంటి పిల్లలు రేపటి నాడు మంచిగా ఎదగాలనంటే, మంచిగా రావాలనంటే డెఫినెట్గా మనం వాళ్ళకి తోడ్పాటు, ఒక విద్యను, మంచి విద్యను అందించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది. ప్రభుత్వాలు ఆ దిశగా ఆలోచన చేయాలి. ఆ దిశగా ఆలోచన చేయకుండా ఉన్న పాఠశాలనే మూసివేద్దాము అనేటటువంటి ఆలోచన అనేది కరెక్ట్ కాదనమాట. సార్ ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే, ప్రభుత్వ స్కూల్స్ కూడా వెల్ అప్డేటెడ్ అయిపోయినాయి ఇంతకుముందుతో పోలిస్తే. ఇప్పుడు నవోదయ కావచ్చు, గురుకుల స్కూల్ కావచ్చు, దాని తర్వాత మోడల్ స్కూల్స్, సార్ ఇవన్నీ కూడా మంచి టెక్నాలజీ ఉంది, మంచి టీచింగ్ కూడా వస్తున్నాయి. బట్ ఇవి ఈవెన్ గవర్నమెంట్ ఫ్యాకల్టీతో పోలిస్తే ప్రైవేట్ ఫ్యాకల్టీస్ చాలా ఎడ్యుకేషన్ పరంగా అయినా లేకపోతే వాళ్ళకున్న స్కిల్ పరంగా అయినా చాలా తక్కువగానే ఉంటుంది. బట్ ఇవి ప్రభుత్వం వీటిని ఎందుకు ముందు పెట్టి మీ పిల్లల్ని ఇందులో జాయిన్ చేయండి, లేకపోతే ఈవెన్ అందులో చదువుకునే వాళ్ళు అద్భుతంగా చదువుతున్నారు, మంచి ర్యాంక్స్ వస్తున్నాయి, ఈవెన్ వాళ్ళు కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది, ఎందుకు మరి దీన్ని ఎక్కువగా పోర్ట్రేట్ చేయకపోవడానికి కారణం ఏంటి? ఒకవేళ చేయదలుచుకుంటే ఉన్నటువంటి తల్లిదండ్రులకి ఆ స్కూల్స్ గురించి యాజ్ ఎ ఉపాధ్యాయులుగా మీరు ఏం చెప్తారు? అంటే ఇప్పుడు మీరు అన్న నవోదయ స్కూల్స్, సైనిక్ స్కూల్స్, ఇవన్నీ ఏంటంటే లిమిటెడ్. ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో నడిచేటటువంటి పాఠశాలలు. ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రం ఉంది, ఇప్పుడు 32 జిల్లాలు అయింది. జిల్లాకు ఒక పాఠశాల ఉండాలి, ఏది నవోదయ పాఠశాల. కానీ మనకు ఈ పాత జిల్లాలకు ఎన్ని ఉన్నాయో అన్ని పాఠశాలలే ఉన్నాయి. ఓవరాల్ ఉమ్మడి మన తెలంగాణలో ఉన్న ఉమ్మడి జిల్లాలు ఎలా ఉన్నాయో అవే ఉన్నాయి. అంటే కొత్త జిల్లాలు ఏర్పడ్డాయి, కానీ కొత్త జిల్లాలలో నవోదయ పాఠశాలలు ఏర్పడలేదు. ఒక పాఠశాలకు ఎన్ని ఉంటాయి? 80 అడ్మిషన్లు ఉంటాయి. అంటే 6th క్లాస్ నవోదయ అయితే 80, అంతే 80 అడ్మిషన్లు. తర్వాత ఏంటి, 9th 10th ఎవరన్నా డ్రాప్ అవుట్స్ ఉంటే దాన్ని ఫిలప్ చేసుకోవడానికి మాత్రమే ఉంటాయి. అంటే ఈ లిమిటెడ్. కొన్ని లక్షల మంది ఉన్నటువంటి విద్యార్థులలో కేవలం 6వ తరగతిలో ఒక 80 మంది విద్యార్థులు మాత్రమే చదువుకునేటటువంటి, అంటే ఎంట్రన్స్ ద్వారా వెళ్ళేటటువంటి, ఇది చాలా లిమిటెడ్ అనమాట. దాన్ని పెంచుకోవాలి. మీరు అన్నట్టు నవోదయ చదివినట్టు అక్కడ ఉన్నటువంటి విద్య అనేది నాణ్యమైన విద్య దొరుకుతుంది, CBSEలో నడుస్తుంది, మంచి ఎడ్యుకేషన్ ఉంటుంది. మరి ఆ ఎడ్యుకేషన్ అందియాలంటే అలాంటి పాఠశాలను మనం ఎక్కువ పెంచుకోవాల్సిన పరిస్థితి ఉంది. అంటే ఇది కేంద్ర అధీనంలో ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం యొక్క రిప్రజెంటేషన్ ప్రకారం ప్రతి కొత్త జిల్లాలో కూడా ఒక నవోదయ పాఠశాలను ఏర్పాటు చేయాలని చెప్పేసి ఎప్పటి నుంచో కోరుతున్నారు, కానీ ప్రభుత్వం ఇప్పటివరకు దాన్ని అమలు చేయలేదు, రెస్పాన్స్ లేదు. అవి కూడా మంచి పాఠశాలలే. సో అది గత ప్రభుత్వం దాదాపు మనకు 2014-15లో 296 గురుకులాలు ఉండే. సో అవి ఈ రోజు దాదాపు 1000 గురుకులాల పైగా అయినాయి. అంతే లేదు. అంటే ఆనాడు 1,50,000 మంది విద్యార్థులు గురుకులాల్లో చదివితే ఈ రోజు దాదాపు 5.5 లక్షల మంది విద్యార్థులు గురుకులాలలో చదువుతున్నారు. సో దాన్ని పెంచుకుంటూ పోయి అదే రకమైనటువంటి విద్యను కనుక మనం అందిస్తే డెఫినెట్గా ప్రభుత్వం చదివేటటువంటి పిల్లలు 4 వరకు ఆ స్కూళ్ళలో, ప్రైమరీ స్కూల్లో చదివేటటువంటి పిల్లలు ఈ గురుకులాలకు వచ్చి ఒక మంచి ఎడ్యుకేషన్, అంటే హాస్టల్తో కూడినటువంటి ఎడ్యుకేషన్ కూడా దొరికేటటువంటి ఆలోచన ఉండే, కానీ ఆ గురుకులాలను కూడా నిర్వీర్యం చేసుకునేటటువంటి పరిస్థితి. సో ఇప్పుడు పాఠశాలను క్లోజ్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. సీఎం గారు కూడా చెప్పినటువంటి మోడల్స్, ఇంటిగ్రేటెడ్ స్కూలు ప్రతి మండలానికి, ప్రతి నియోజకవర్గానికి అని. ఇటీవల తెలంగాణ పబ్లిక్ స్కూలు అని చెప్పేసి, అది ఆల్రెడీ ఉన్నటువంటి స్కూల్సే. ఆరుట్లలో దాదాపు కొన్ని దశాబ్దాల కాలంగా పేరుగాంచినటువంటి తూర్పు రంగారెడ్డి జిల్లాలో దశాబ్ద కాలంగా మంచి పేరున్నటువంటి పాఠశాల ఆరుట్లగా, దాన్ని కొంత మోడిఫైడ్ చేసి తెలంగాణ పబ్లిక్ స్కూల్ అన్నారు.
ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఒక్కొక్క స్కూల్కి 200 కోట్ల బడ్జెట్ కేటాయించి ప్రతి నియోజకవర్గం మండల కేంద్రంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అన్నారు. కానీ అది ఎక్కడ కూడా అమలు జరగట్లేదు. అంటే ఒకవైపు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్, పబ్లిక్ స్కూల్స్ అనుకుంటూ ఉన్న ప్రభుత్వ పాఠశాలను మూసివేసుకుంటూ, గురుకులాలను నిర్వీర్యం చేసుకుంటూ, మళ్ళీ ఒకవైపు ప్రైవేటు కార్పొరేట్కి సంబంధించినటువంటి విద్యా సంస్థలను ఓపెన్ చేసుకుంటూ, అంటే ఇవన్నీ ఎటు ఒక పొంతన లేనటువంటి విధానాలుగా కనపడుతున్నాయి. అందుకని ప్రభుత్వం ఒక ఖచ్చితమైనటువంటి విధానాన్ని తీసుకోవాలి. ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేస్తున్నాం అంటే బలోపేతం చేసే విధంగానే ఉండాలి. దాన్ని జిగ్జాగు పద్ధతిలో అంటే ప్రజలు కన్ఫ్యూజన్ కావద్దు. ఒకవైపు ప్రభుత్వం అంటాడు నేనే విద్యాశాఖ మంత్రిని అంటుంటారు. మరి ఎక్కడ కూడా విద్యాశాఖలో మార్పు వచ్చినట్టుగా, విద్యా వ్యవస్థలో మార్పు వచ్చినట్టుగా ఎక్కడ కూడా కనపడతలేదు. ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ లేదు, లేదా ఉన్న పాఠశాలని బలోపేతం చేసినట్టుగా లేదు, ఒక అధిక మొత్తంలో బడ్జెట్ లేదు. సో ఇవన్నీ కూడా పబ్లిక్ ఎలా ఉందంటే విద్యా వ్యవస్థ మీద సరైనటువంటి చర్యలు తీసుకోవట్లేరు, దాన్ని బలోపేతం చేస్తలేరు, ప్రైవేటు విద్యా సంస్థల్ని నియంత్రించేటటువంటి ఒక కెపాసిటీ లేకుండా పోయింది అనేటటువంటి భావన పబ్లిక్లో కలుగుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం ఇంకొక 2 సంవత్సరాలు 2.5 సంవత్సరాలు ఉంది. ఇప్పటికైనా ఈ ప్రైవేటు పాఠశాలల మీద ఒక నియంత్రించేటటువంటిగా ఒక చట్టాన్ని తీసుకురావాల్సినట్టు ఉంది. ప్రైవేటు విద్యా సంస్థల నియంత్రణకు ఒక చట్టం తీసుకురావాలి. ఆ చట్టంలో ప్రైవేటు విద్యా సంస్థలు ఎలా పనిచేయాలి, అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులను ఏ విధంగా జీతభత్యాలు చెల్లించాలి, వాళ్ళకి ఎక్కడ చదువుకునే పిల్లలకి ఏ విధంగా ఫీజులు ఉండాలి, ఇవన్నీ నియంత్రించడానికి ఒక కఠినమైనటువంటి చట్టాన్ని తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. సో ఆ దిశగా వెళ్తే తప్ప ఈ ప్రైవేటు విద్యా సంస్థలు నియంత్రించేటటువంటి పరిస్థితి ఉండదు. ఇప్పటికైనా ప్రభుత్వం మళ్ళొకసారి ఆలోచన చేసి ఈ విద్యా సంస్థల్ని, ప్రైవేటు విద్యా సంస్థలు నియంత్రించుకుంటూ, ప్రభుత్వ బడులని పెంపొందించుకుంటూ, వాటిని బలోపేతం చేసుకుంటూ, అక్కడ ఉన్నటువంటి అంటే పిల్లలు తగ్గుతున్నారు అని చెప్పేసి మూసివేయడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. పిల్లలు ఎందుకు తగ్గుతున్నారు, ఆ కారణాలని మనం పరిశీలించి, ఆ కారణాలను వెతికి, ఆ సమస్యను పరిష్కరించి అక్కడ అడ్మిషన్లు పెంచుకునే విధంగా ప్రభుత్వ చర్యలు ఉండాలి. సో అప్పుడు మనం పాఠశాలలు ఉంటాయి. ఉన్న పాఠశాలను తీసేసినాం అంటే అది కరెక్ట్ కాదు. ఇక ఎప్పుడు కూడా అది అడ్మిషన్లు అక్కడ కావు. పాఠశాల ఉంది అంటే ఎవరైనా విద్యార్థులు చేర్పించుకునేటటువంటి అవకాశం ఉంటుంది. సో ఆ దిశగా ఆలోచన చేయాలి. కాబట్టి పిల్లలు లేరని చెప్పి పాఠశాలను మూసేయడం అనేది కరెక్ట్ కాదు. పిల్లలు ఎందుకు లేరు, ఎందుకు రావట్లేరు అని చెప్పి పబ్లిక్ని, తల్లిదండ్రులని కొంచెం మోటివేట్ చేసి వాళ్ళకు ఒక భరోసాని ఇచ్చేసి స్కూల్స్కి రమ్మని చెప్పాలి. ఎందుకంటే మనం ఇప్పుడు ప్రైవేట్ పాఠశాలలు ఎట్లా వెళ్తుంటారు, క్యాంపెయినింగ్ చేస్తుంటారు, ప్రచారం చేసుకుంటుంటారు, మా పాఠశాలలో ఇది ఉంది అది ఉంది అని చెప్పేసి ఉంటారు. మనం కూడా ఇప్పుడు కూడా బడిబాట అనే కార్యక్రమాన్ని పెడుతున్నారు. ప్రభుత్వం కూడా బడిబాట కార్యక్రమం పెడుతున్నారు. ఆ బడిబాట నామమాత్రంగా ఏదో చెప్తారు. అట్లా కాకుండా మనం పోయి చెప్పడమే కాదు, అక్కడ ఏం పేరెంట్స్ ఏం కోరుకుంటున్నావు, రమ్మని చెప్తున్నావు బడిబాట, మాకు అది లేదు, ఆ సౌకర్యాలు లేవు, ఒక టాయిలెట్స్ లేదు, రూములు కరెక్ట్గా లేవు, ఓ ఫ్యాన్లు ఉండవు, బిల్డింగ్ కరెక్ట్గా ఉండదు, ఒకటే టీచర్ అన్ని సబ్జెక్టులు చెప్తుంటాడు, అన్ని తరగతులకు చెప్తుంటాడు, టీచర్లు సరిగా లేరు. అట్లాంటి పరిస్థితులలో ఏ తల్లిదండ్రి కూడా ఇలాంటి పాఠశాలలో చదివించుకోవాలని ఎవరు కోరుకోరు అనమాట. ఎందుకంటే ఇప్పుడు జనరేషన్ అంతా మారిపోయింది. ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలు స్కూళ్ళలో చదువుతున్నారంటే వాళ్ళ ఏజ్ 35 to 40 మధ్యలో పేరెంట్స్ ఏజ్ ఉంటుంది. వాళ్ళందరూ కూడా ఒకప్పుడు చదువుకున్న వాళ్ళే కదా. అంటే చదువుకున్న ఎడ్యుకేటెడ్ పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని చదువుకోవడానికి రకరకాలుగా ఆలోచన చేస్తాడు. మేము ఎట్లా చదువుకున్నాము, మాకున్న పరిస్థితులు ఏంది, రేపు ఈ పిల్లలు వచ్చే జనరేషన్లో ఒక మంచి స్థాయిలో ఉండాలంటే ఎలాంటి విద్య కావాలనే ఆలోచన చేసి అప్పుడు మాత్రమే డిసిజన్ తీసుకుంటాడు. సో అట్లాంటివి లేనప్పుడు డెఫినెట్గా ఏ తల్లిదండ్రి కూడా ఆ ప్రభుత్వ పాఠశాలలో చేర్పించుకోవాలనే అటువంటి ఆలోచన చేయరు. సో కాబట్టి మెయిన్ మౌలిక వసతులు కల్పించాలి. దానికి సంబంధించినటువంటి బడ్జెట్ లేకపోవడం వల్ల, ఆ బడ్జెట్ పెట్టకపోవడం వల్ల స్కూల్ ఎక్కడికక్కడ నిర్వీర్యం అయిపోతున్నాయి. ఇప్పుడు అందులో పనిచేసేటటువంటి టీచర్ల పరిస్థితి కూడా, స్కూల్ మూసేస్తున్నారంటే అందులో పనిచేసే టీచర్లు ఎక్కడికి పోవాలి, విఆర్ఎస్ పోవాలన్నా లేకపోతే వేరే డిపార్ట్మెంట్లలో జాబులు చేయాలన్నా అలాంటి ఒక సందిగ్ధ పరిస్థితిలో ఈరోజు విద్యా వ్యవస్థ ఉండడం అనేది ఇది అసలు కరెక్ట్ కాదన్నట్టు. ఎందుకంటే అన్ని రంగాలలో మనం ఒక రాటి తేలాలంటే, ఏ రంగాన్నైనా ఎంచుకోవాలంటే ఫస్ట్ మనకు విద్యారంగం అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే మనిషి యొక్క జీవితం అనేది విద్యారంగం ముడిపడి ఉంటుంది, దాంతో ప్రారంభం అవుతుంది. ఇప్పుడు ఆ వ్యవస్థే అయోమయంలో ఉంది అంటే మిగతా వ్యవస్థల మీద కూడా ఇది ఎఫెక్ట్ పడేటటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి మనం ఆ వ్యవస్థని బాగా బలోపేతం చేయాల్సినటువంటి అవసరం ఉంది. విద్య లేకపోతే మనం ఏం చేయలేనటువంటి పరిస్థితి. అందుకనే ప్రభుత్వాలైనా, సమాజంలో ఉండేటటువంటి మేధావులైనా, ప్రజా సంఘాలైనా ప్రతి ఒక్కరు కూడా ఈ విద్యా వ్యవస్థని బలోపేతం చేసే విధంగా, ప్రైవేటు విద్యాస్థ అయినా ప్రభుత్వ విద్యా వ్యవస్థలైనా అవన్నీ కూడా పబ్లిక్ అందుబాటులో ఉండే విధంగా ఉండాలి తప్ప పబ్లిక్కి అందనటువంటి దూరంలో, అందని ద్రాక్షలాగా కొనుక్కునేటటువంటి అంగడి వస్తువులాగా ఉండకుండా వాళ్ళకి అందుబాటులో ఉంటే ఏమవుతుందంటే
మన జనరేషన్ అనేది మంచి విద్య దొరుకుతుంది, వాళ్ళు ఫ్యూచర్లో ఒక మంచి భవిష్యత్తు ఉండేటట్టుగా తల్లిదండ్రులు కూడా ఒక సంతోషపడుతుంటారు అన్నట్టు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది మొత్తంగా ఏంటంటే గవర్నమెంట్ స్కూల్స్ అండ్ ప్రైవేట్ స్కూల్స్, ఎస్పెషల్లీ ప్రైవేట్ స్కూల్స్లో జరిగేటువంటి లోపాలు, అధిక ఫీజుల గురించి ఈరోజు మనతో పాటు మాట్లాడడం జరిగింది. ఇన్ కేస్ మీ కింద డౌట్స్ ఉన్నా లేకపోతే నియర్ బై మీకు కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్ చాలానే ఫేస్ అయ్యి ఉంటారు. సో ఇన్ కేస్ ఒకవేళ కనుక అలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నప్పుడు డెఫినెట్గా కామెంట్ చేయండి. సో ఇది వాళ్ళ స్పెషల్ ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ దిస్ ఇస్ శ్యామ్, సైనింగ్ ఆఫ్.